ఈ విధంగా దేవతలందరికీ కూడా ప్రసన్నురాలైనటువంటి ఆ దేవదేవి విష్ణుమూర్తి యొక్క ఈ కార్యానికి, ఈ కష్టానికి గల కారణాన్ని ఇలా వివరించింది. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య అయినటువంటి లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదొకలా నవ్వాడు. ఎందుకలా నవ్వాడో, తన భర్త అని నా ముఖమేమైనా వికృతంగా కనిపించిందా అని, లేకపోతే అలా ఒత్తినే నవ్వడులే అని, నాకెవతో సవతిని తెచ్చి ఉంటాడులే అని లక్ష్మీదేవి పరిపరి విధాలు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మనసులో కోపం ప్రవేశించింది. ఆ సమయంలో ఆమెను తామశక్తి ఆవరించింది. ఇది ఒక విధంగా ఒక దైవకార్యం కోసమే. వెంటనే ఆమె ఆ కోపంలో నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. సపత్ని దుఃఖం ఎటువంటి వారికైనా అలాంటిది. స్త్రీ స్వభావం వల్ల అలజడికి గురైంది. అదే ఇప్పుడు శౌరిని వెంటాడింది. దీనికి మరో కారణం కూడా ఉంది. హయగ్రీవుడనే రాక్షసుడు సరస్వతీ నదీ తీరంలో దారుణమైన తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమైనటువంటి ఏకాక్షరమైన హ్రీం అనే మంత్రాన్ని ఘోరనిష్టతో జపించాడు. అప్పుడు తామస రూపంతో నేను దర్శనమిచ్చాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై అతనికి కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడి కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద భాష్పాలతో స్తుతించాడు. నమో దేవ్యై మహామాయే సృష్టి స్థిత్యంతకారిణి భక్తానుగ్రహ చితరే కామదే మోక్షదే దేవేసి. హే జగదీశ్వరి, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నువ్వే అని స్తుతించగా, హయగ్రీవ నీ తపస్సుకి స్తోత్రానికి మెచ్చాను, వరం కోరుకోమన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయునిగా అమరునిగా ఉండిపోవాలి అని. దానికి నేను, హయవదన, ఇది అసంభవం. ఎవరికైనా మరణం తప్పదు. వేరే వరం కోరుకో అన్నాను. అప్పుడు అతడు, సరే జగదంబిక అని, హయగ్రీవుడి చేతిలో తప్ప వేరెవరి చేతిలోనూ నాకు మరణం ఉండకూడదు అని అడిగాడు. తథాస్తు అని అనుగ్రహించాను. ఇక అదే అదనుగా సహజ సిద్ధమైన అహంకారంతో అందరినీ ఛేదించుతూ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు. అతనిని సంహరించగల వారు ఇంతవరకు ఎవరూ లేరు. అందువలన ఓ దేవతలారా, అందమైనటువంటి గుర్రపు తలను వెతికి తీసుకురండి. దానిని త్వష్ట అంటే దేవశిల్పి విష్ణుమూర్తి మొండానికి అతుకుతాడు. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారం ఎత్తుతాడు. భగవంతుడై ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది ఒక దైవకార్యంగానే సంఘటన జరిగింది అని ఆ దేవి అంతర్ధానమైంది. ఆ విధంగా హయగ్రీవ అవతారమైనటువంటి విష్ణుమూర్తి దాల్చాడు. అంతేకాక ఆ విధంగా దేవతలంతా విష్ణుమూర్తిని కూడా స్తుతించారు. విష్ణుమూర్తి హయగ్రీవ రూపుడై కొంతకాలం తర్వాత ఆ హయగ్రీవ రాక్షసునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. ఇది విష్ణుమూర్తి యొక్క హయగ్రీవ అవతారం కథ. స్వస్తి.